పెళ్ళైన చాలా కాలం కూడా పిల్లలు పుట్టట్లేదా? ఈ సమస్యకి మీ డాక్టర్ ని ఎప్పుడు కలవాలి? హలో అండి, దిస్ ఇస్ డాక్టర్ మానస, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అండ్ గైనకాలజిస్ట్, మదర్నెస్ ఫర్టిలిటీ ఉమెన్ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్, భీమవరం. ఆడవాళ్ళలో అయితే ఫస్ట్ థింగ్ నేను చెప్పినట్టు ఏజ్, తర్వాత వాళ్ళకి ఇంతకు ముందు ఏమన్నా ఆపరేషన్స్ జరుగుంటే, లైక్ గర్భసంచికి కానీ అండాశయానికి కానీ ఏమైనా ఆపరేషన్స్ జరుగుంటే, లేదంటే పొట్టలో ఇన్ఫెక్షన్, గర్భసంచి ఇన్ఫెక్షన్, అండాశయం కానీ ఏమైనా ఇన్ఫెక్షన్స్ వచ్చుంటే, లేదంటే మీ ప్రీవియస్ ప్రెగ్నెన్సీ ఏమన్నా ట్యూబల్ ప్రెగ్నెన్సీ అయి ఉండి ఆ ట్యూబ్ తీసేసి ఉండుంటే, లేదంటే మీ ఫ్యామిలీలో అంటే మీ మదర్ కి కానీ, మీ సిబ్లింగ్స్, మీ సిస్టర్ కి కానీ, బ్రదర్స్ కి కానీ ఏమన్నా ఇలాంటి ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉండుంటే, ఇలాంటి వాళ్ళందరూ కూడా ముందే డాక్టర్ ని కన్సల్ట్ చేసి బేసిక్ టెస్ట్ అనేవి చేయించుకోవడం కరెక్ట్ అవుతుంది. అదే మగవాళ్ళలో అయితే ఫస్ట్ థింగ్ ఏజ్, బట్ దెర్ ఇస్ నో ప్రాపర్ కట్ ఆఫ్ ఫర్ ఏజ్ ఫర్ మేల్, బట్ 35 years అబౌవ్ ఉన్న వాళ్ళు ఇంకా పిల్లలు పుట్టట్లేదంటే మాత్రం ముందే డాక్టర్ ని కన్సల్ట్ చేయడం బెటర్. అదే కాకుండా మగవాళ్ళలో చిన్నప్పుడు ఏమన్నా ఆపరేషన్ అంటే టెస్టిస్ ఆపరేషన్ ఏమన్నా జరుగుంటే, ఏమన్నా యాక్సిడెంట్స్ అయి ఉంటే, లేదంటే సెక్షువల్ డిస్ఫంక్షన్ తో బాధపడుతున్న వాళ్ళైతే, సెక్షువల్ డిస్ఫంక్షన్ అంటే ఏంటి అంటే వీర్యం అనేది రాకపోవడం, లేదా త్వరగా రావడం, లేదంటే రావడానికి టైం పట్టడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ తో బాధపడుతుంటే, లేదంటే అంగం అనేది గట్టి పడకపోవడం, గట్టిగా ఎక్కువసేపు ఉండకపోవడం, ఇట్లాంటి సెక్షువల్ డిస్ఫంక్షన్స్ తో బాధపడుతుంటే మాత్రం ముందే డాక్టర్ ని కన్సల్ట్ అవ్వడం కరెక్ట్ అవుతుంది. ఐ హోప్ దిస్ వాజ్ హెల్ప్ఫుల్. ప్లీజ్ ఫాలో ఫర్ మోర్.